నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైన 1 మంత్కి తనేమో వేరే అమ్మాయితోని నాకు తెలియకుండా నా ఫ్రెండే అమ్మాయితోని మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. జాబ్ కోసం బెంగళూరుకి వెళ్ళినాడు. అక్కడ కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కదా, జాబ్ కోసం బెంగళూరు ఇంటర్వ్యూకి వెళ్ళటం ఎందుకు? తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఎఫైర్ పెట్టుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ 2 అమ్మాయిలతోని నాకు పెళ్లి కాలేదని చెప్పి వాళ్ళతోని మాట్లాడడము చాట్ చేయడము స్టార్ట్ చేసినాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయమ్మా? తను అక్కడికి వెళ్ళి వచ్చినాడు కదా సార్, అయితే ఫోన్ చెక్ చేసిన సార్ ఒక రోజు. ఆ 2 అమ్మాయిలతోటి మాట్లాడడము అవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళకి ఫోన్ చేసామని మీ ఆయనకి తెలియదా? తెలుసు. ఏం అనలేదా నిన్ను? తను వాళ్ళకి చెప్పినాడంట, నేనంట ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా అంట, తనకు పెళ్ళయిందని చెప్తున్నానంట. ఫోన్ దొరికింది కాబట్టి 2 దొరికారు, ఇంకెంతమంది ఉన్నారో అనేది అడగటానికి నీకు అవకాశం రాలేదు? రాలేదు సార్. వచ్చినాడు, అడిగినా కూడా ఏముంది సార్, తను బెదిరిస్తాడు, నేను మా ఊరికి వెళ్ళిపోతా అని. భయపడి అడగలేను. ఇప్పుడు తను వెళ్ళిపోతే నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్. వాళ్ళని అడిగే ధైర్యం మీ భర్తను అడగటానికి నీ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇక అదే సార్, అమ్మాయిలు 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 అమ్మాయిలు. అయ్యో, నువ్వు జాబ్ చేయవు, మీ ఆయన జాబ్ చేయడు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు, 2 పిల్లలు. ఏం పని చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? పది మందిని వాళ్ళ ముందర కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి ఫోన్ లాక్ తెప్పిస్తే ఆమె పేరు రాక్షసి అని సేవ్ చేసుకొని అన్ని కాల్స్ మాట్లాడినాడు సార్. ఆమెకు పైసలు ట్రాన్స్ఫర్ చేయడము. ఎందుకు వచ్చినావు ఇక్కడికి, గతిలేక వచ్చినావా అని అంటున్నాడు మేడం. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏదో రోజు అన్నంలో విషయం పెట్టి చంపేస్తా, వాళ్ళ చెల్లి ముందలే అన్నాడు ఈ మాటలన్నీ. పాసి పని చేసి సార్ వాచ్మెన్ ఉన్నాం, వాచ్మెన్ ఉండి పాసి పని చేసి బిడ్డ కదా చాలా మోసం చేసిండు మేడం. మీకు దండం పెట్ట, కన్నా బాధ పెడుతున్నా వాళ్ళకు పిల్లలు కొరకు. ఏదో అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కట్ చేసి వచ్చింది. లేదండి, వాళ్ళు జస్ట్ కొలీగ్స్ వాళ్ళు అంతే. నువ్వు చేసే పనే అంత మళ్ళీ కొలీగ్స్ తో పరిచయాలు. కొలీగ్స్ తో పరిచయాలు లేకుండా ఎలా ఉంటాయండి? అంతేనంటావు? ఇచ్చినటువంటి డబ్బులు మీ అమ్మ ఇవ్వలేదు అన్నట్టుగా సింపుల్గా చెప్పేస్తున్నాడు. కానీ పిల్లలు, ఎవరికైనా మనసు కరిగిపోతుంది. ఆ పిల్లల గురించి ఎక్కడ కూడా ఈరోజు ఆ ప్రస్తావన లేదు, ఒక బాధ లేదు. నచ్చినటువంటి పెళ్లి ఎందుకే, కర్మ ఎందుకు చేసుకున్నావు, నీ చావు నువ్వు చావే అని అనకుండా ఆవిడ పైపెచ్చు 2 లక్షలు ఇచ్చి ఎంతకాలం మీ కాపురాన్ని పోషిస్తూ వచ్చింది. ఏం కర్మమ్మ ఆవిడకి? అవును సార్, నా పానం వెళ్ళిపోతే ఎట్లా బతుకుతాయి సార్? వాడికి అది ఆనవాయితీ, అలవాటు. మీ ఆడపిల్లలకి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఒక తండ్రి లేనటువంటి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది, ఈ బ్రేక్ అమ్మ వేసినటువంటి బ్రేక్ నేను ఆగకపోతే కనుక గుంతలో పడి చచ్చిపోతానేమో అని చెప్పి ముందు చూపు మీకుండాలి. ఆయన వదిలేయండి, ఆయనకి అక్రమ సంబంధాలు, పెళ్ళి, ఇదే అడగాల్సింది. మేడం ఉంటే కూడా తను అదే చేశాడు కదా మేడం, డ్యూటీకి వెళ్ళాడు. ఎవరు సెలెక్ట్ చేసుకోమన్నారు నిన్ను? ముందు తెలియదా? 6 నెలల్లో ఒక జీవితకాలం బతుకుంటే జీవితకాలం సహజీవనం చేయాల్సిన ఒక భర్తని డిసైడ్ చేసేసుకుంటారా మీరు? మీ నాన్న లేకపోతే మీ అమ్మ పోషించట్లా? ఎవడో ముష్టేస్తేనే తిని బతకాలా? ఏ పరిస్థితిలో ఉన్నారా మా ఆడపిల్లలు? లేదా నువ్వు సాంప్రదాయం ఫాలో అవుతాను, నేను ఇంట్లో నుంచి బయటకు రాను అంటే ఆవిడ చెప్పినట్టు వినాల్సింది. ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నావా? ఎవరి క్లాస్ ఇక్కడ? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.